నువ్వు ఏం ప్రిపేర్ చేయబోతున్నావు? శ్రీదేవి చికెన్. అంటే ఏంటి పేరు కొత్తగా ఉంది? సో వంటకం కూడా కొత్తగా ఉంటదంటారా? రైట్. సో శ్రీదేవి చికెన్ వినడానికి మీకు కొంచెం ఆ స్మైల్ వచ్చేసి ఉంటది. ఎస్ కంటిన్యూ దట్ స్మైల్. మనం అది ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో ఇంగ్రీడియంట్స్ అవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి శ్రీదేవి చికెన్? ఫస్ట్ ఆయిల్ వేయండి. ఫస్ట్ ఆయిల్ వేసారు, అది కొంచెం వేడయ్యాక మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు కట్ల పొయ్యి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. ఐ మీన్ పొగ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో మిర్చి అలాగే ఆనియన్ కరివేపాకు వేసేసారు. సో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుందా? ఓకే. బోన్లెస్ చికెనా? ఓకే. సో ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారు? సో 180 గ్రామ్స్ చికెన్ తీసుకున్నారు. శ్రీదేవి చికెన్ లో ఇంకేంటి స్పెషల్? స్పెషల్ అనేది పాలు, ఇది పాలకూర. ఓ మై గాడ్, నాకు ఇప్పుడు ఇది చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. పాలు పాలకూర ఎలా చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పాలు వేయాలి. పాలు వేయాలా? వేయండి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నారు లైట్ గా. గరం మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, చికెన్ మసాలా. సో మన దగ్గర ఉన్న మసాలాస్ అన్ని వేసేయాలంటారా? ఇదేం మసాలా? ఇది జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, పాలకూర. ఎంత టైం తర్వాత వేయాలి పాలకూర? ఐ మీన్ అది ఎంత వరకు మనం ఆ మసాలా వేసి ఫ్రై చేయాలి? 2 నిమిషాలు చిక్కగా అయిపోయినాక పాలు వేసుకోవాలి. జీడిపప్పు పౌడరా? జీడిపప్పు పౌడర్. ఓకే, రైట్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చింది మిత్రమా. శ్రీదేవి చికెన్ ఇట్స్ ఫైనలీ డన్. సో నేను కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు ఇప్పుడు, బికాస్ నేను దీంట్లో పాలకూర అండ్ అలాగే పాలు పోయడం చూసా కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. సో మొత్తానికి రెడీ అంటారా? ఓ సూపర్ అండి. సో ఇప్పుడు దాన్ని పుల్కాతో మనం టేస్ట్ చేయాలంటారా? ఓకే. సో పుల్కా కూడా చాలా చక్కగా భలే ఉంది, మెత్తగా, చాలా వేడిగా ఉందండి. ఎలా ఉందంటే ఆ మిల్కీ క్రీమీ చాలా చక్కగా ఆ ఫ్లేవర్, చికెన్ లో ఈ ఫ్లేవర్ వస్తూ ఉంటే చీజీ ఫీలింగ్ వస్తుంది. మీకు చీజ్ కేక్ ఎలా నచ్చుతుందో, ఐ మీన్ ఐ డోంట్ నో ఎంతమందికి నచ్చుతుందో, బట్ చికెన్ చీజీగా ఫీల్ అయ్యి తినే ఆ ఫీల్ వస్తూ ఉందన్నమాట.